ఇచ్చారు, ఏమేమి చెప్పారు అవన్నీ కూడా అవన్నీ వస్తున్నాయి రికార్డు ఆశా వర్కర్స్ దగ్గర తీసుకొచ్చి చేస్తున్నారు. మరి ఇది రికార్డ్ చేస్తున్నారా? చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి చెప్పారమ్మా, నీకు నేచురల్ డెలివరీ కావడానికి సిజేరియన్ కాకుండా ఏమైనా గైడ్ చేశారా? యోగా చేపిస్తున్నారా? చేస్తున్నామా? ఎంత టైం చేస్తున్నామా? 10 minutes పర్ డే 10 minutes 10-15 minutes చేస్తున్నా. దానివల్ల నీకేమనిపిస్తుందమ్మా యోగా చేస్తే? రిలీఫ్గా ఉంది సార్, మైండ్ రిలీఫ్గా ఉంది, బాడీ పెయిన్స్ అంతా రిలీఫ్గా ఉంది. రేపు ఇది అయినా కూడా ఎందుకు నువ్వు యోగా చేయకూడదు? కొంత టైం యోగా మెడిటేషన్ చేస్తే అప్పుడు నీ మైండ్ కామ్ అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, బెటర్ లైఫ్ ఉంటుంది. లేకపోతే టెన్షను, స్ట్రెస్, బీపీ, షుగరు ఇవన్నీ వచ్చి లేనిపోయిన సమస్యలు వస్తాయి. మైండ్ కంట్రోల్ చేసుకుంటే అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. బిఏ డిగ్రీ చేసావమ్మా? ఏ సబ్జెక్ట్ అమ్మా? బీసీఏ. ఇంటికాడ నుంచి పని చేయొచ్చు కదమ్మా నువ్వు. రేపు ఇదే ఫస్ట్ అమ్మా ప్రెగ్నెన్సీ? థర్డ్ ప్రెగ్నెన్సీ. గుడ్. నేను ముగ్గురు పిల్లలు అంటున్నా, వెరీ హ్యాపీ. నీకు ఫస్ట్ ఎలిజిబిలిటీ వస్తుంది, సంతోషం. ఇప్పుడు ఇది అయినాక నీకు ఏదైనా పని చేయాలంటే పిల్లలు ఏం చదువుతారమ్మా ఇప్పుడు? పెద్ద పాప వచ్చి 3rd class, చిన్న పాప ఈసారి ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాం. 5,000 ఇస్తున్నాం కదా తల్లికి వందనం. గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా, సంతోషం. నువ్వయా నీకేం చెప్పు? సార్ నాకు డయాబెటిక్ పేషెంట్ సార్, నేను షుగర్ ఉంది, బీపీ ఉంది సార్. 15 yearsగా ఉంది సార్. నాకు 10 years సిఎంసీలో చూపించుకున్నాను సార్. ఆ తర్వాత అదే మందులు ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి చాలా బాగుంది సార్. ప్రతి మంత్ నాకు 3,000 రూపాయలు మిగులుతాను సార్ ఇక్కడ మందులు తీసుకుంటున్నాను. బాగా ట్రీట్మెంట్ ప్రమాణం ఉంది సార్. ఇక్కడ అదే సిఎంసీ మందులు ఇక్కడ దొరుకుతున్నాయి సార్, సేమ్ టు సేమ్. చాలా బెటర్గా ఉంది. ఇప్పుడు సంజీవిని యాప్ వచ్చినాక 1 monthగా నాకు ఇప్పుడు ప్రతి నెల కాల్ చేస్తున్నాను సార్, రండి హాస్పిటల్కి మీకు బాగా ట్రీట్మెంట్ చేస్తామనేసి వాళ్ళే కాల్ చేయడము, పిలవడం, మెసేజ్ రావడం, మళ్ళీ దాని గురించి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాం సార్. ఎలా డయాబెటిక్ ఎలా ఉండాలి, మనం ఏం తినాలి అవన్నీ కూడా చెప్తున్నారు సార్. చాలా బెస్ట్గా సార్ ఈ సంజీవిని యాప్. డయాబెటిక్ ఎందుకు వస్తూ ఉంది? ఎందుకు వస్తుంది? వైట్ రైస్ ఎక్కువ తీసుకున్నాను. రైస్ ఒకటి తీసుకున్నావు. నీకేమైనా స్ట్రెస్ ఉందా? ఉంది సార్. ఏంటి దేశం అంతా నువ్వు వస్తున్నావు? పిల్లలు చదివిస్తున్నాం సార్. అయిపోయింది సార్, చదువులు అయిపోయింది సార్. పెద్ద అబ్బాయి మెకానికల్ ఇంజనీర్ చదివించాను సార్. చిన్నోని ఎంబీఏ చదివించాను సార్. చిన్న షాప్ సార్, విలేజ్లో. కష్టపడి ఇంతవరకు కంప్లీట్ అయ్యింది సార్. ఇప్పుడు రిలాక్స్ అయ్యావు. పెద్ద అబ్బాయికి జాబ్, చిన్న అబ్బాయికి ఇంకా జాబ్ రాలేదు సార్. సార్ ఇప్పుడు నువ్వు ఈ దీన్ని చేసిన తర్వాత ఎంతవరకు నువ్వు ప్రివెంటివ్ హెల్త్ కింద ఫుడ్ చేయడంలో చెప్పారు ఏమన్నా ఇది తీసుకోవాలని? చెప్పిన కౌన్సిలింగ్ ఇచ్చారు సార్. ఇచ్చారా? ఇచ్చారు సార్. అవన్నీ రాసిస్తున్నారా? రాసి లేదు, మన కౌన్సిలింగ్ ఫోన్లో చెప్పారు సార్. ఏం చెప్పారు నీకు? సార్ మార్నింగ్ వచ్చి గంజి తీసుకోమన్నారు సార్, మధ్యాహ్నం ఉప్పు బియ్యం తీసుకోమన్నారు, నైట్ చపాతీ తీసుకున్నారు సార్. రోజు తర్వాత మార్నింగ్ వాకింగ్ అన్నారు సార్. మళ్ళీ ఇలాగంతా తీసుకోమని, మళ్ళీ వచ్చి ఆకుకూరలు ఎక్కువ తినమన్నారు సార్. ఇదంతా చెప్పారు సార్ బాగా మంచిగా. ఇప్పుడు దానివల్ల ఎంతవరకు నువ్వు చేయగలుగుతున్నావు? సార్ చేస్తాను సార్. ఇప్పుడు 1 monthగా కంటిన్యూ చేస్తున్నాను సార్. ఇప్పుడు కంట్రోల్ ఏమైనా వస్తుందా? కంట్రోల్ అంటే 300 అట్లా సార్. ఇప్పుడు 240కి వచ్చింది సార్. 300 నుంచి 200 తగ్గింది, కొంచెం తగ్గింది సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇది కూడా ఏంటమ్మా, ఒక 3 beds 6 beds. ప్రొఫెసర్కి అయితే నీట్గా కనపడుస్తూ ఉంది. ఎప్పుడు ఇట్లా ఉంటుందా లేకపోతే ఈరోజు రండి. కానండి, నమస్కారం. నమస్కారం అండి. నమస్తే సార్. కన్సల్టేషన్ ఏం చేశారు సార్కి? బ్లడ్ షుగర్ లెవెల్ 5 ఉంది కాబట్టి స్పెషలిస్ట్ డాక్టర్ రెఫర్ పెట్టారు సార్. ఇప్పుడు ఇక్కడి నుంచి కన్సల్టేషన్ జరుగుతుంది సార్. చెప్పండి, మీరు చేయండి, మీరు ప్రొసీజర్ చేయండి సార్. ఎగ్జామ్ బ్లడ్ ప్రెషర్ కొంచెం ఎక్కువ ఉంది. అవును సార్. మీ షుగర్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. అవును సార్. మీ బరువు క్యాలిక్యులేట్ చేసి ఈఎంఐ అనేది 32 ఉంది. 25 కన్నా తక్కువ ఉండాలి. సరే. అంటే మీ బరువు ఒక 25 kg తగ్గాలి. సరే సార్.
ఇది తగ్గడం వల్ల మీకు షుగర్ కంట్రోల్ బాగుంటుంది, సరే సార్. మీ బీపీ కంట్రోల్ కూడా చాలా బాగుంటుంది. సరే సార్. రోజున మీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడదాం. సరే సార్. ఇప్పుడు మామూలుగా ఏం తింటారు ఎక్కువ? సార్ మధ్యాహ్నం రైస్ ఒక నెలకు ముందు అయితే ఎక్కువ రైస్ తీసుకునేవాళ్ళు సార్, 3 times కూడా రైస్ తీసుకునేవాడిని. ఇప్పుడు మాకు కౌన్సిలింగ్ చేసిన తర్వాత తెల్లారితో గంజి, మధ్యాహ్నం పులిం రైసు, నైట్ చపాతి అట్లా తీసుకుంటాను సార్ ఇప్పుడు. మంచిది. ఎక్కువ చిరుధాన్యాలు తీసుకోవాలి. సరే. చెప్తున్నారు కదా, సరే. ఇప్పుడు తెలిసే ఉంటుంది. రైస్ కంటే చిరుధాన్యాలు అనేవి రాగి, కొరలు, సజ్జలు సరే. అవి తీసుకుంటే మంచిది. సరే సార్. ఇప్పుడు పీచు పదార్థం కూడా ఉండాలి ఆహారంలో. పీచు పదార్థాలు అంటే ఆకుకూరలు, సరే. బీన్స్, క్యాబేజ్ అట్లాంటివి. సరే సార్. మీరు మామూలుగా బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నప్పుడు ఇడ్లీ తీసుకుంటా ఉంటే మనము అట్లయితే ఇడ్లీలు ఎక్కువ తీసుకుంటాం కదా, ఇడ్లీ అవును. దోశ అట్లాంటివి అవి తీసుకుంటే అది కొంచెం తగ్గించి సాంబార్ కొంచెం పెంచుకోవాలి. సరే సార్. అప్పుడు పప్పు పెరుగుతుంది. సరే సార్. మీరు భోజనం చేసిన తర్వాత ఆహారం తీసుకున్న తర్వాత 10-15 నిమిషాలు వాక్ చేసుకుంటే మంచిది. సరే సార్. సరే సార్. అట్లా సార్. తర్వాత రాత్రి 8 గంటల ముందు భోజనం చేస్తే మంచిది. సరే సార్. తర్వాత మీకు బ్లడ్ ప్రెషర్ కూడా ఉంది. అవును సార్. అది ఎక్కువ సాల్ట్ తీసుకోవడం పెరుగుతుంది. ఉప్పు తీసుకోవడం వల్ల సరే. ఉప్పు చాలా తగ్గించాలి. సరే సార్. ఉప్పు మనం యాడ్ చేసుకోకుండా ఉండాలి. ఆల్రెడీ కర్రీ లేదు కాబట్టి అంతే యాడ్ చేసుకోకుండా ఉండాలి. సరే సార్. డాక్టర్ యశ్వంత్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సరే సార్. ప్రతి నెల కూడా షుగర్ చెక్ చేసుకోవాలి. మీరు హాస్పిటల్ షుగర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత HbA1c అని చెప్పి ఇంకా సాక్షాత్ 2 నెలలకు ఒకసారి చెక్ చేసుకోవాలి. సరే సార్. తర్వాత క్రియాటిన్ అని చెప్పేసి కిడ్నీ పనితీరు ఉందన్నమాట. అది ఒకసారి 2 నెలలకు ఒకసారి దాన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. భోజనం కూడా తింటారని చెప్పి మీరు వచ్చినప్పుడు మేము అందుతాం. ఇప్పుడు మీరు చెప్పారు ముందు వరకు బాగా కంట్రోల్ ఉన్నాను, ఇప్పుడు అనేక రైతులు తినేసిన అని చెప్పి సార్ చెప్పినట్టు కొరలు, సామాన్లు, చిరుధాన్యాన్ని యాడ్ చేసుకుని కొంచెం వస్తుంది, వాళ్ళు తగ్గించుకుంటుందండి. నెక్స్ట్ టైం అప్పటికి ఇప్పటికి ఎలా నమ్మడిపోయారని చెప్పి. సరే సార్. సార్ మజల్స్ అంతా కూడా ఒకసారి ఇది టోటల్ మజల్స్ అట్లే పట్టేస్తుంది, నరమ్స్ అట్లే పట్టేస్తుంది సార్. అట్లా ఒకసారి అట్లే టైట్ గా లాగేస్తుంది సార్. అది డెఫిషియన్సీస్ వల్ల ఉండొచ్చండి. ఇప్పుడు వైటమిన్ B12 అనే టాబ్లెట్ ఒకటి యాడ్ చేస్తాము. సరే సార్. తర్వాత వైటమిన్ B12 రిచ్ పదార్థాలు అంటే వైటమిన్ B12 వచ్చే పదార్థాలు ఎక్కువ తీసుకుంటే మంచిది అనమాట. సరే సార్. దాంతో పాటు డయాబెటీస్ ఉన్న వాళ్ళు వైటమిన్ B12 తక్కువ తీసుకుంటుంది. సరే. సో దాంతో అందుకని మీకు వైటమిన్ B కాంప్లెక్స్ టాబ్లెట్ కూడా ఒకటి యాడ్ చేస్తాం. సరే సార్. తీసుకుంటాం. వీళ్ళకి రోజు ఎవ్రీ మంత్ వీళ్ళు కాల్ చేస్తుంటారు సార్. సో 3 months కి ప్లాన్ ప్రిపేర్ అయిపోయింది. సో ఎవ్రీ మంత్ వీళ్ళకి ఏమేమి టెస్ట్ చేసుకోవాలని కాల్స్ వస్తూ ఉంటాయి సార్. వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నాం కుప్పం. సార్ కుప్పం టీం ఉంది సార్. ఒక నిమిషం సార్. ఏంటమ్మా, నమస్కారం అందరికి. కూర్చోండి మాట్లాడండి. నమస్తే సార్, నా పేరు సంధ్య సార్. సంజీవిని ఈస్టర్న్ లవ్ సెంటర్ కుప్పంలో స్టాఫ్ నర్స్ గా వర్క్ చేస్తున్నాను సార్ నేను. ఇక్కడ లవ్ సెంటర్ లో 10 కోఆర్డినేటర్స్, 13 స్టాఫ్ నర్సెస్, 5 డాక్టర్స్ ఉన్నాం సార్. ఈ టీం అంతా కలిసి ఎంటైర్ చిత్తూరు డిస్ట్రిక్ట్ కి హెల్త్ సర్వీసెస్ అందిస్తున్నాం సార్ మేము. సార్ సిటిజన్స్ 155-337 నంబర్ కి కాల్ చేసినప్పుడు కోఆర్డినేటర్స్ రిసీవ్ చేసి నాన్ క్లినికల్, సెమీ క్లినికల్, క్లినికల్ క్వైరీస్ ద్వారా సార్ సెమీ క్లినికల్ సర్వీసెస్ అయితే స్టాఫ్ నర్సెస్ కి డాక్టర్స్ కి కనెక్ట్ చేస్తారు సార్. ఇప్పటిదాకా 1,05,009 ఇన్బాండ్ కాల్స్ రిసీవ్ చేసుకున్నాం సార్. సంజీవిని టీం ద్వారా ఆరోగ్య ఆంధ్రాకు మా వంతు కృషి చేస్తున్నామని మీకు చెప్తున్నాం సార్. మంచిదమ్మా. ఇప్పుడు మీరంతా కూడా ఎంతమంది మొత్తం మీరు ఇటు ఉండేవాళ్ళు? 30 స్టాఫ్ నర్సెస్ ఉన్నాం సార్. ఓకే. ఎన్ని కాల్స్ వస్తున్నాయి ఆవరేజ్, మినిమం మ్యాక్సిమం ఎన్ని కాల్స్ హ్యాండిల్ చేస్తున్నారు? 150 కాల్స్ ఇన్బాండ్ వస్తుంది సార్, 2000 అవుట్బాండ్ సార్. ఓకే, నేను చూస్తాను. మంచిదమ్మా, మీతో ఇంటరాక్ట్ కావడం నాకు ఒక అవగాహన కోసం మొత్తం చూస్తున్నాను. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. రాష్ట్రం మొత్తం చిత్తూరు జిల్లాలో ముందు ఇది స్టార్ట్ చేసాం, కుప్పంతో స్టార్ట్ చేసి ఇది స్టెబిలైజ్ కావాలి. చాలా సంతోషం. మీరు ఒక మంచి ట్రెండ్ సెంటర్ కింద తయారవుతారు. ప్రపంచంలోనే ఫస్ట్ టైం హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటున్నాం. ఇది కానీ సక్సెస్ అయితే ప్రపంచానికి ఆదర్శం అవుతుంది.
దానికి మీరు నాంది పలికినట్టు అవుతుంది. ఆల్ ది బెస్ట్. నమస్కారం. థ్యాంక్ యూ. Thank you, sir. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.